నాయుడు గారు ఏమండి నాయుడు గారు అయితే మ్యారేజ్ డే మీరందరూ రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మా డైరెక్టర్ గారు ఇద్దరు వస్తారని మీ అందరి గ్రూప్లో పెట్టాను. ఆల్రెడీ ఒక డైరెక్టర్ గారు వచ్చారు. ఇందులో ఉదయం కూడా ఎవరున్నారంటే పుష్ప ఉంది. పుష్పని భారతదేశం సినిమాలోకి తీసుకోవడం జరిగింది. సంతోషం. అలాగే కొంతమంది కూడా అవకాశం వచ్చింది. వచ్చిందని అనుకుంటున్నాం. తర్వాత మన కళ్యాణ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అబ్బాయి కూడా అతను కొరియోగ్రాఫర్. అతను కూడా సార్ చూశారు. ఖచ్చితంగా మన దాంట్లో అవకాశం ఇద్దామని చెప్పారు. అయితే అది వచ్చేసి ఆయన గారు చింతజల్లు ప్రసాద్ గారు. ఆయన గారి సినిమాలో నాకు ఒక హీరోగా అవకాశం ఇచ్చారు. వన్స్ అపాన్ ఏ టైం. ఆ సినిమా ప్రొడ్యూసర్ చనిపోవటం వల్ల ఆ సినిమా బయటికి రాలేదు. అందులో ఏసీపీ క్యారెక్టర్ యాక్చువల్ ఉన్నది. అంటే 5 హీరోల్లో మన కూడా హీరో అన్నారు. ఓకే అన్నాం. అయితే అది రాలేదు కాబట్టి మనకి హీరోలు కాదు. దాంతో అది నాకు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఆయన ఒక రకంగా చెప్పాలి. ఆ తర్వాత చేసిన సినిమా గాలిపురం జంక్షన్ రిలీజ్ అయింది. ఫస్ట్ తెర మీద చూసిన సినిమా అది కాబట్టి ఫస్ట్ పిక్చర్గా అది నేను చెప్పుకుంటాం. కానీ ఆ యొక్క చింతజల్లు ప్రసాద్ గారు అప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నారు. యజ్ఞ అని ఒక మూవీ తీశారు. అది సెన్సార్ అయింది. రిలీజ్కి రెడీలో ఉంది. కాశీనగర్ 1947 అనే ఒక మూవీ సత్తెనపల్లిలో తీశారు. ఆ మూవీలో వచ్చేసి ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ మనోళ్ళు చాలామంది చేశారు. అది వచ్చేసి సత్తెనపల్లిలో జరిగింది. అది డబ్బింగ్ కూడా అయింది. లాస్ట్ మంత్ డబ్బింగ్ కూడా మేము పోయి చెప్పి రావడం. ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ బాలతేజంలో ఒక మూవీ తీస్తున్నారు. అది కేవలం 0 బడ్జెట్ మూవీ. అందులో ఎవరికి అమౌంట్ ఇంతకుముందు అమౌంట్ అన్నిటికి ఇచ్చారు మాకు. ఈ యొక్క బాలతేజం అనే మూవీలో మాత్రం అమౌంట్ ఎవరికి ఇవ్వట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వెళ్ళి మీ చేద్దాం అనుకుంటే మీకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత వెంటనే సన్నాపు సునామీ. ఎందుకంటే మొన్న 10వ తారీఖు రోజున హైదరాబాద్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఆయన పితాని రామకృష్ణ గౌడ్ సమక్షంలో 2 సినిమాలు ఓపెన్ చేశారు. బాలదేశం ఒకటి, సన్నాపు సునామీ అని. ఈ సినిమా అయిపోవడంతో సన్నాపు సునామీ ఉంటుంది. అందులో మన వాళ్ళందరికీ అమౌంట్ కూడా ఇస్తారు. 100% ఇబ్బంది లేదు. కాబట్టి ఆ 2 మూవీస్ ఆయన చేస్తున్నారు. ఆ భారతదేశం మూవీ సత్తెనపల్లి, ఇటు పల్లపాటు, మన గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో బ్యాలెన్స్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. రేపు 23వ తారీఖు నుంచి ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఆయన గారు. తర్వాత పోతే శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి ఇంకో డైరెక్టర్ ఉన్నారు. ఆయన పునాది వచ్చేసి మన గుంటూరులో మనకి అవకాశం ఇస్తామని మాట ఇచ్చారు. ఆయన ఆల్రెడీ ఒక సినిమా తీశారు, 2 వెబ్ సిరీస్లు తీశారు. ఆయన సెటిల్మెంట్ అనే ఒక మూవీ